సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలలో ఎంటర్టైన్మెంట్ జొప్పించడం కష్టం. ఎందుకంటే సీరియస్గా కథ నడుస్తున్నప్పుడు నవ్వించే ప్రయత్నం చేయడం కొన్నిసార్లు రివర్స్లో నవ్వుల పాలు చేయొచ్చు. అందుకే ఈ విషయంలో దర్శకులు, రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రిస్క్కి ఎదురీది మరి విజయం సాధించిన చిత్రంగా చెట్టు కింద ప్లీడర్ని చెప్పుకోవచ్చు. 1988 మమ్మూటి హీరోగా మలయాళంలో తంత్రం వచ్చింది. డైరెక్టర్ జోషి పెద్ద సూపర్ హిట్. రెగ్యులర్ ఫార్ములాకి భిన్నంగా రూపొందిన విధానం విమర్శకులను సైతం మెప్పించింది. అదే సమయంలో మంచి కథ కోసం చూస్తున్న దర్శకుడు వంశీ లేడీస్ ట్రైలర్ తర్వాత ఆయనకి లాయర్ సుహాసిని, మహర్షి రూపంలో 2 ఫ్లాపులు దక్కాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడి మీద ఉన్నారు ఆయన. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ బాగానే ఆడింది, కానీ ఆశించిన రేంజ్లో కాదు. సరిగ్గా అదే సమయంలో చెన్నైలోని ఒక థియేటర్లో అనుకోకుండా తంత్రం చూసిన వంశీ థ్రిల్ అయ్యారు. దీనికే కామెడీ ట్రీట్మెంట్ జోడిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనకి వచ్చింది. విపరీతంగా ఆలోచించారు. అలా చెట్టు కింద ప్లీడర్కు బీజం పడింది. వెంటనే తీయాలని నిర్ణయించుకుని నిర్మాత నందిగం సూర్య రవీంద్రకు కబురు పెట్టేశారు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న ఆయన వెంటనే రంగంలోకి దిగేసి హక్కులు కొన్నారు. సంభాషణ రచయిత తనికెల బర్ని సహాయంతో ముప్పాతిక భాగం వినోదాత్మకంగా, పావంతు సీరియస్గా సాగే థ్రిల్లర్గా స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. లేడీస్ ట్రైలర్తో పెద్ద బ్రేక్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ తప్ప ఈ క్యారెక్టర్కు ఇంకెవరు వంశీ మనసులో లేరు. కిన్నెరను జోడీగా తీసుకొని గొల్లపూడి, శరత్ బాబు, దేవదాస్ కనకాల, ప్రదీప్ శక్తి తదితరులను ఇతర తారాగణంగా ఎంచుకున్నారు. ఒరిజినల్ వర్షన్లో అద్భుతంగా నటించిన ఊర్వశిని రీమేక్ కోసం అడిగారు. తొలుత వద్దన్న తర్వాత ఒప్పుకున్నారు. ఇళయరాజా అద్భుతమైన పాటలు సిద్ధం చేశారు. ముఖ్యంగా చల్తికా నామ్ గాడి పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమిళ మూవీ అమన్ కోవిల్ కిజికాలేలో చిన్నమాని కులియే పాట వంశీకి చాలా ఇష్టం. అది రాధని టీజ్ చేస్తూ విజయకాంత్ పాడే పాట. కానీ ఇక్కడ సందర్భం వేరు. అయినా సరే రచయిత వెన్నెల కంటి దీన్నో ఛాలెంజ్గా తీసుకున్నారు. వంశీ రాజల స్ఫూర్తితో ఒక డొక్కు కారు వల్ల పడే కష్టాలను గొప్పగా వివరించారు. రికార్డింగ్ టైంలోనే ఇదో పెద్ద చాట్ బస్టర్ అవుతుందని భావించిన యూనిట్ నమ్మకం నిజమైంది. మిగిలిన పాటలు కూడా చాలా బాగా కంపోజ్ చేశారు ఇళయరాజా. నీరు జారి పారిపోకు, అల్లిబిల్లి కలల రావే, జిగి జిగి జిగిజా సాంగ్స్ ఒక్కదాన్ని మించి మరొకటి మ్యూజిక్ లవర్స్కి ఎక్కేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, విలన్ గ్యాంగ్, ఊర్వశి వెంటపడే సీన్లు, కోర్ట్ రూమ్ సన్నివేశాలు, ఇలా దేనికవే ప్రత్యేకమైన బీజిఎంతో రాజా ప్రాణం పోశారు. వంశీతో ఆయనకున్న బంధం అంత గొప్ప అవుట్పుట్ని ఇచ్చింది. హరి అనుమోలు ఛాయాగ్రహణం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కథ విషయానికి వస్తే ప్రమాదంలో చనిపోయిన భర్త ఆస్తి కోసం పినతండ్రి కుట్రలు పన్నితే ఒక వితంతువు కేసులు లేని ఒక చెట్టు కింద ప్లీడర్ సహాయం తీసుకుంటుంది. తేలికగా అనుకున్న వ్యవహారం కాస్త రకరకాల మలుపులు తిరగడమే కాక ఏకంగా ఆ లాయర్ ప్రాణాలను రిస్క్లో పడేస్తుంది. అయినా సరే అతను భయపడకుండా స్వంతంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుని మరీ న్యాయస్థానం ముందు అసలు హంతకులను పట్టిస్తాడు. సిల్లీ లాయర్గా రాజేంద్ర ప్రసాద్ హాస్యం బ్రహ్మాండంగా పేలింది. 1% కూడా గ్లామర్ లేని హీరోయిన్గా కిన్నెరను తీసుకున్న వంశీ చేసిన వెరైటీ ప్రయోగాన్ని జనాలు కొత్తగా ఫీల్ అయ్యారు. ఆర్టిస్టులు సహజంగా నటించి ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. అసలు మర్డరర్ ఎవరో మనకు ముందే తెలిసిపోయినా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ట్విస్టులు రివీల్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంటుంది. 1989 జూలై 2 విడుదలైన చెట్టు కింద ప్లీడర్ ఇక్కడ మంచి హిట్ కొట్టింది. కాకపోతే లేడీస్ ట్రైలర్ని మించిపోయే స్థాయిలో ఊహించుకున్న వంశీకి అంత గొప్ప ఫలితం దక్కలేదు. ఈ కాంబోలో లౌడ్ కామెడీని ఆశించిన ప్రేక్షకులకు ఊహించని విధంగా మర్డర్ కేస్ థ్రిల్లర్ని చూపించడంతో కొన్ని వర్గాలకు అంతగా కనెక్ట్ కాలేదు. కాంబినేషన్ మీద క్రేజ్ ఉన్నప్పుడు ఇలాంటి ఒత్తిళ్లకు ఒకసారి మంచి కంటెంట్ల స్థాయిని తగ్గించేలా చేస్తాయి. ఏదేమైనా వంశీ బెస్ట్ వర్క్స్లో చెట్టు కింద ప్లీడర్ది ప్రత్యేక స్థానం.